వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి WHO ప్రీ క్వాలిఫైస్ ఏ మలేరియా వ్యాక్సిన్ బై సీరమ్ ఇన్స్టిట్యూట్. రైట్, ఈ ఆర్టికల్ చదివే ముందు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద మలేరియా. ఫస్ట్ ఆప్షన్ ఈస్ మస్కిటో బైట్స్ ఆర్ ఓన్లీ known mode of transmission of malaria. Second one, there is no approved vaccine for malaria in the world. Third option is India aim to eradicate malaria by 2030. Right? So which of the statements given above is or correct? Option A 1 and 2 only, option B 2 and 3 only, option C only 3, option D is only 1. Right? So ఈ క్వశ్చన్ కి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని ఆన్సర్ చూద్దాం. రైట్, సో కమ్ టు ద టాపిక్. సో ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే, సో ప్రపంచ ఆరోగ్య సంస్థ వచ్చేసి ఇప్పటి వరకు వచ్చేసి 2 మలేరియా వ్యాక్సిన్స్ కి ఫ్రీ క్వాలిఫై చేస్తుంది అన్నట్టు. రైట్, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే RTS-SA/AS01 మస్క్వీ రిక్స్ అని పిలుస్తాము. అండ్ సెకండ్ వ్యాక్సిన్ వచ్చేసి ఏంటి అంటే R21, సో ఏ మ్యాట్రిక్స్ ఎం, ఇది 2వ మలేరియా వ్యాక్సిన్ అన్నట్టు. అయితే ఈ మలేరియా వ్యాక్సిన్ వచ్చేసి ఎవరు డెవలప్ చేశారు అంటే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం డెవలప్ చేసింది. అండ్ దీన్ని ఎవరు తయారు చేశారు అంటే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. అయితే 2023 అక్టోబర్లో వచ్చేసి సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి పిల్లల్లో మలేరియా నివారణ కోసం కూడా ఈ మలేరియా వ్యాక్సిన్స్ ఉపయోగించాలన్నట్టు సిఫారసు చేసింది అన్నట్టు. రైట్, ఒకసారి మలేరియా గురించి తెలుసుకుందాము. సో మలేరియా వచ్చేసి ఏంటంటే పరాన్న జీవుల వల్ల ఇది కలిగే ప్రాణాంతకమైన వ్యాధి అని చెప్పొచ్చు అన్నట్టు. సో జనరల్ గా ఎలా వస్తుంది అంటే ఇది ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా ఇది వ్యాపిస్తుంది అన్నట్టు. అయితే ఈ మలేరియా నివారించవచ్చు అంటే ఎస్, ఈ మలేరియాని నివారించవచ్చు, అలానే వచ్చేసి నయం చేయవచ్చు అన్నట్టు. అయితే ఇది ఎలా వస్తుంది? ఓన్లీ దోమకాటు ద్వారానే మలేరియా వస్తుందా అండ్ ఇతర మోడ్స్ వల్ల ఏమైనా వస్తుందా అంటే సో ఇతర మోడ్ల నుంచి కూడా వస్తుంది అన్నట్టు. ఇన్ కేస్ సపోజ్ ఒక మలేరియా సోకిన వ్యక్తి ఉంది అనుకుందాం. సో ఆ వ్యక్తి నుంచి రక్త మార్పిడి జరిగిన, సో అవయవ మార్పిడి జరిగిన అండ్ రక్తంతో కలుషితమైన సూదులు కానీ సిరంజుల ద్వారా కూడా దీని ద్వారా కూడా వచ్చేసి ఏమవుతుందంటే మలేరియా సోకే అవకాశం ఉంది అన్నట్టు. రైట్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ప్లాస్మోడియం ఫాల్సిఫరం అండ్ ప్లాస్మోడియం వైవాక్స్ ద్వారా కూడా ముప్పు ఉంది అన్నట్టు మనకి ఆర్టికల్ ద్వారా చెప్తున్నట్టు. ఒకవేళ మలేరియా వస్తే ఏమేమి లక్షణాలు కనపడతాయి అంటే, ఒకటి చలి జ్వరం, చెమటలు, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట అండ్ సమ్ టైమ్స్ అవయవ వైఫల్యం కూడా చెందే అవకాశం ఉంది అండ్ మరణానికి కూడా దారి చేసే అవకాశం ఉంది అన్నట్టు. ఇవి సో ఈ మలేరియా యొక్క లక్షణాలు అన్నట్టు. మరి ఇది మలేరియా వచ్చింది అని ఎలా రోగ నిర్ధారణ జరుగుతుంది అంటే సో రక్త పరీక్షల ద్వారా మాత్రమే సో మనం మలేరియా వచ్చినట్టు ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్, మరి వీటికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అంటే యాంటీ మలేరియల్ మందులు కూడా ఉన్నాయి అన్నట్టు. ఒకటి వచ్చేసి ఏంటంటే క్లోరోక్విన్, రెండవది వచ్చేసి ACT మీన్స్ ఆర్టిమిసినిన్. సో ఈ 2 మందుల ద్వారా కూడా వచ్చేసి ఏంటంటే యాంటీ మలేరియల్ మందులు అని చెప్పొచ్చు అన్నట్టు. అయితే సో మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు వచ్చేసి 2 వ్యాక్సిన్స్ కి ఫ్రీ క్వాలిఫై చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నట్టు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే RTS-AS01. సో ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్ గా దీన్ని ఏమని పిలుస్తాం అంటే మస్క్వీ రిక్స్ అని పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే R21. సో R21 బై మ్యాట్రిక్స్ ఎం. రైట్, ఈ 2 వ్యాక్సిన్స్ WHO వచ్చేసి ప్రీ క్వాలిఫై చేసింది అన్నట్టు. అయితే ఇంకోటి వచ్చేసి మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే సో 2016లోనే భారత్ వచ్చేసి మలేరియా నిర్మూలన కోసము ఒక ప్రోగ్రామ్ ని ఫ్రేమ్ చేసింది అన్నట్టు. అది వచ్చేసి ఏంటంటే నేషనల్ ఫ్రేమ్వర్క్ ను ప్రారంభించింది. ఈ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే 2030 నాటికి సో మలేరియాని నిర్మూలించాలనే లక్ష్యం పెట్టుకుంది అన్నట్టు. రైట్, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద మలేరియా. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మస్కిటో బైట్స్ ఆర్ ద ఓన్లీ known mode of transmission of malaria. Second one, there is no approved vaccine for malaria in the world. And third one it is India aim to eradicate malaria by 2030. ఒకసారి చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మలేరియా ఓన్లీ దోమకాటు ద్వారానే వస్తుందా?
ఇతర మార్గాల ద్వారా కూడా వస్తుంది అంటే ఇతర మార్గాల ద్వారా కూడా వస్తుంది. అది సపోజ్ మలేరియా సోకిన వ్యక్తి నుంచి రక్త మార్పిడి జరిగిన, లేకపోతే అవయవ మార్పిడి జరిగిన, లేదా రక్తంతో కలుషితమైన సూదుల ద్వారా కానీ కూడా ఇది వచ్చే అవకాశం ఉందన్నట్టు మనకి ఆర్టికల్లో పేర్కొన్నారు అన్నట్టు. సో కాబట్టి ఇది వచ్చేసింది ఓన్లీ దోమకాటే కాదు, ఇతర మార్గాల నుంచి కూడా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రా. సెకండ్ వన్, దేర్ ఈస్ నో అప్రూవ్డ్ వ్యాక్సిన్ ఫర్ మలేరియా ఇన్ ద వరల్డ్. సో ఇప్పటి వరకు వచ్చేసి మలేరియా వ్యాక్సిన్స్ కి ఏ అప్రూవల్ లేవా, ఉన్నాయి కదా ప్రపంచంలో వచ్చేసి. ఇప్పటి వరకు వచ్చేసి 2 మలేరియా వ్యాక్సిన్స్ కి WHO వచ్చేసి ఫ్రీ క్వాలిఫై చేసింది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, దెర్ ఈస్ నో అంటుంది. కాబట్టి సో ఇది స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. నెక్స్ట్, ఇండియా ఎయిమ్ టు ఎరాడికేట్ మలేరియా బై 2030. ఎస్. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. సో మీన్స్ ఆప్షన్ ఈస్ ఓన్లీ 3 is right. సి ఆప్షన్ ఈస్ కరెక్ట్.